గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఆయన ఇండివిజువల్ గా పోటీ చేస్తారు. చేస్తారు. ఇదో సెన్సేషన్ అయితే. ఇండివిజువల్ గా ఆ! అన్ని సీట్లకి పోటీ చేస్తారు. ఆయనేమో 15 ఏళ్ల కూటమి కలిసే ఉంటదని ఆయన చెప్తున్నారు. అసలు సరే సింగిల్ గా 170 స్థానాల్లో పోటీ చేస్తే జనసేన. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నిర్ణయం ఉంటుంది. సరే నా ప్రశ్న సింగిల్ గా పోటీ చేస్తే ఎలా ఉంటది పవన్ కళ్యాణ్ గారు? 170 స్థానాల్లో ఏపీలో సింగిల్ గా వెళ్తే ఒక నాయనే వస్తాయి. జగన్ గారిని కాదని, చంద్రబాబు నాయుడు గారిని కాదని పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకుంటారా ఏపీ ప్రజలు? ఇంకోటి తెలుసా మీకు? చెప్పండి. పవన్ కళ్యాణ్ జగన్ కలవచ్చు. ఇది ఇంకా సెన్సేషన్. వాళ్ళిద్దరికి అంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళిద్దరు కలిస్తే ఆ లెక్క వేరే ఉంటుంది. నాకు తెలుసు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు, కానీ వాళ్ళకి కలుస్తారా? ఇప్పుడు రాజకీయంలో శాశ్వత మిత్రులు ఉండరు. అవును, శత్రువులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. అవును, కానీ వీళ్ళిద్దరు ఇష్టం అది ఒకే అవకాశాన్ని బట్టి. ఓకే, ఒకవేళ వాళ్ళిద్దరు కలిస్తే మీరు అన్నట్టు ఊహజనితో జగన్ గారు పవన్ గారు కలిసి వెళ్తే ఎన్నికల్లో కలవచ్చు. కలిస్తే ఎలా ఉంటది? ఇద్దరు కలిపి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. గవర్నమెంట్ ఓకే. ఇప్పుడు ఆయన తెలంగాణలో కూడా పోటీ చేస్తానంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణలో ఏంటంటే వచ్చే అవకాశం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ బలం గట్టిగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ బలం గట్టిగా ఉంది నాన్న. ఇక్కడైతే వచ్చే అవకాశం లేదు. తెలంగాణలో జనసేన అంటే పొత్తులో వెళ్తే తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో వెళ్తే తెలంగాణలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో వెళ్తే అసలు టీడీపీకి ఉనికి లేదు. బీజేపీకి 8 సీట్లు ఉన్నాయి. కిషన్ రెడ్డి ఉన్నాడు కానీ, అవును కిషన్ రెడ్డి ఉన్నాడు కానీ తెలంగాణలో. కాకపోతే అండి అతనికి అంత పట్టు లేదు. సో భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఆయన చూద్దాము. భవిష్యత్తు అనేది ఉండదు. చివరిగా ఒక్క మాటలో ఆయన మీద మీ అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద? పవన్ కళ్యాణ్ జగన్ నాకు తెలిసి పోటీ చేస్తారయ్యా. చూద్దాం.